హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము ఇంట్లోనే పసుపు తయారు చేసుకుందామండి. ఇది చాలా బాగుంటుందండి, చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకునే పసుపు. బయట దొరికే పసుపులో కెమికల్స్ అవి ఉండి కల్తీ ఖచ్చితంగా ఉంటుందండి, అసలు బాగోదు. అవి బయట పసుపులు మనము ఏ కంపెనీ పసుపులైనా ఎలా ఉన్నా కూడా ఒకసారి మీరు ఇంట్లో చేసుకున్న పసుపుతో కంపేర్ చేసి చూడండి, అసలు చాలా తేడా ఉంటుంది. ఇంట్లో మనం చేసుకునే పసుపు కొంచెం కర్రీలో వేసుకున్నా కూడా చాలా మంచి టేస్ట్, స్మెల్ చాలా బాగుంటుందండి. బయట పసుపు అలా ఉండదు. దీనికోసం నేను ఇలా ఒక కిలో కొమ్ములు తీసుకున్నానండి. ఇలా బయట దొరుకుతాయి మనకి పసుపు కొమ్ములు. ఇవి తెచ్చుకుంటే న్యాచురల్గా చక్కగా మనం దీన్ని ముందు ఒకసారి వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత వీటిని ఇలా రుద్దుతూ 4 నుంచి 5 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా మొత్తం అంతా కూడా రుద్దుతూ కడుక్కొని దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని దీంట్లోకి వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా బాగా రుద్దుతూ కడుక్కొని ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి. స్ట్రైనర్లో వేసిన తర్వాత కూడా ఒకసారి స్ట్రైనర్ని పైప్ కింద పెట్టుకొని దీన్ని కూడా ఇలా డైరెక్ట్గా స్ట్రైనర్లో పెట్టి కూడా కొంచెం ఒకసారి కడుక్కుందామండి. ఇలా ఒకసారి శుభ్రంగా ఉంటుంది. ఇలా కడిగేసుకుంటే అందులో మట్టి ఉన్న కార్నర్స్లో అది కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా పెట్టుకొని ఇలా ఒక రేకు లాంటివి తీసుకొని ఇలా ఒక రోజంతా కూడా మంచిగా ఎండ గట్టిగా ఉంటే ఒక రోజంతా కూడా సరిపోతుందండి. లేకపోతే ఒక 2 రోజులైనా సరే కొంచెం ఇలా ఎండకి బాగా వేసుకొని కొంచెం ఎండిపోయిన తర్వాత వీటిని మనము ఇలా ఒక చిన్న రాయి లాంటిది తీసుకొని దీంట్లోకి 3-4 లైట్గా తక్కువ వేసుకొని ఈ విధంగా దంచుకోవాలండి. వీటిని ఇలా కొంచెం దంచుకుంటే చాలా ఈజీగా కూడా మెత్తగా అయిపోతాయి ఇవి. సో ఇలా మొత్తం అన్నింటినీ కూడా ఈ విధంగా దంచుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా దంచిన కొమ్ములన్నింటినీ కూడా మళ్ళీ మనం ఒకసారి ఎండలో పెట్టుకోవాలండి. ఇలా పొడుల్లా చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మంచిగా ఒక రోజు అయితే సరిపోతుందండి. మంచిగా ఎండలో పెట్టేసుకుంటే చాలా చక్కగా మనకి పసుపు అయితే ఇంక మీరు 1 ఇయర్ వరకు కూడా ఇలా తయారు చేసి పెట్టుకుంటే అసలు పాడవడమే జరగదండి, చాలా బాగుంటుంది. ఇలా మన ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా పిల్లలకి ఇచ్చినా కూడా ఈజీగా ఇలా దంచి పెట్టేస్తారు. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒకసారి మనం కొంచెం ఇది ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మంచిగా మనకి పసుపు ఇంట్లో స్వచ్ఛమైన పసుపును మనం వాడుకోవచ్చండి ప్రతి కూరకి కూడా. ఎందుకంటే మనం ప్రతి కర్రీలోనూ ఇంట్లో వాడే ప్రతి కూరల్లో ఏ కూరలోకైనా కూడా మన పసుపు కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా వాడి ఇలాంటి వాటిని కల్తీ లేకుండా ఇలాంటి మనం ఇంట్లో ప్యూర్గా చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ పసుపు మనము దీన్ని ఇలా పొడి చేసుకొని పాలల్లో వేసుకొని తాగినా కూడా జలుబులు అవి కూడా రాకుండా ఉంటాయి. ఈ పసుపు వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి. కాబట్టి దీన్ని ఇలా స్వచ్ఛంగా చేసుకోవడం చాలా మంచిదండి. ఇలా మనం ఇదంతా కూడా ఒక రోజంతా కూడా ఇలా ఎండబెట్టేసుకొని ఇప్పుడు వీటిని ఎండిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ఇంట్లోనే ఇలా మిక్సీ పట్టుకోవచ్చండి. మిల్లుకి పంపించినా కూడా మిల్లులో కూడా మనకు అది ప్యూర్గా వస్తుందని గ్యారంటీ ఉండదండి. ఎందుకంటే మిల్లులో వేసినప్పుడు కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మిల్లులో తెచ్చిన పసుపు కూడా ఇంత న్యాచురల్గా ఉండదు. ఎందుకంటే మనకి మిల్లులో కూడా కొంచెం కల్తీ జరుగుతుందండి. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మనము పౌడర్లా మిక్సీలో పట్టేసుకుందామండి. చాలా సింపుల్గా అయిపోయే పద్ధతి అండి ఇది. మీరు ఒకసారి ఇలా అలవాటు పడితే మీరే ఈజీగా చేసుకోగలుగుతారు. మీకు ఎప్పుడు కావాల్సిన ఇలా మనము మొత్తం అంతా ఇలా ఒక క్లాత్ని ఇలా కట్టుకొని ఒక గిన్నెకి మనం ఇలా దీంట్లో జల్లించుకోవచ్చండి. కొంచెం పెద్ద హోల్స్ ఉన్న కాటన్ క్లాత్ లాంటివి తీసుకొని దీంట్లో జల్లించుకోవచ్చు. ఇలా జల్లించుకోవడం వల్ల కొంచెం టైం పడుతుందండి. ఇది ఎంత మెత్తగా అయిపోతుందండి, మనం మిక్సీ కొట్టినప్పుడే అది చాలా మెత్తగా అయిపోతుందండి. సో ఇలాంటి ఒక క్లాత్లో వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మనము జల్లించుకుందాము. ఇలా జల్లించుకున్నప్పుడు కొంచెం టైం పడుతుందండి. క్లాత్లో అయితే దిగడానికి చాలా టైం పడుతుంది. కానీ మనం వాడే వంటల కోసము ఇంత క్లాత్లో వేసుకొని జల్లించుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇది మీకోసం నేను చూపిస్తున్నాను. కానీ ఎప్పుడు కూడా నేను బాగా చిన్న కన్నాలున్న ఇలాంటి జల్లీల్లోనే జల్లిస్తానండి. కరెక్ట్గా సరిపోతుంది మనకు. ఆ పసుపు బాగా మెత్తగానే వచ్చేస్తుందండి. మరి అందులో కూడా మనం కొట్టేటప్పుడే మొత్తం అంతా మెత్తగా అయిపోతుంది. సో మన కర్రీస్కి అది కూడా ఇలా సరిపోతుంది. బాగా మెత్తగా పౌడర్ లాగా అయిపోతుందండి. ఇది కూడా ఈ క్లాత్లో అయితే బాగా టైం తీసుకుంటుంది. కాబట్టి మనం ఇలాగ క్లాత్లో జల్లించవలసిన అవసరం లేదండి. ఇలా చిన్న జల్లెడ తీసుకొని దీంతో జల్లించేసుకుంటే మనకు పసుపు చక్కగా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇందులో మనం జల్లించేసుకొని తీసుకునే పసుపు కూడా చాలా మెత్తగా వస్తుందండి. ఇలా మనకి ఇంతేనండి, ఇలా మెత్తగా వస్తుంది, చాలా బాగుంటుంది. అయితే సరిపోతుంది. ఇలా మనం జల్లించగా మనకు వచ్చిన నూకలా ఉన్నది మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని అంతా కూడా అందులోకి మళ్ళీ కొమ్ములు యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా అలా వేసుకుందామండి. నేను తీసుకున్న ఈ కిలో కొమ్ములకి నాకు 5 టైమ్స్ వరకు నేను మిక్సీ తిప్పానండి. అలా సింపుల్గానే అయిపోతుందండి, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇంతేనండి, ఒక 4 to 5 టైమ్స్ మనం మిక్సీ కొట్టేసుకుంటే మనకి సింపుల్గా మన పసుపు ఇంట్లోనే న్యాచురల్గా రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, ఇలా మొత్తం అంతా కూడా పసుపు జల్లించుకున్న తర్వాత చివరిన కాస్తంత ఇలా మిగులుతుందండి. కొంచెం పొడి మిగిలినప్పుడు ఇంకా అది మిక్సీ తిప్పడానికి ఇంకా వీలు కాకపోతే దాన్ని మనం పాడేయవలసిన అవసరం కూడా లేదండి. అది కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇది బాడీ స్క్రబ్బర్ కింద కూడా ఉపయోగపడుతుందండి. అందులో కొంచెం శనగపిండి పాలు వేసుకొని బాడీకి అప్లై చేసినా కూడా స్కిన్ చాలా బాగుంటుందండి. ఇలా మనకి పసుపులో కూడా స్కిన్కి అప్లై చేస్తే మనకి బాడీ స్కిన్ బాగుండడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుందండి ఇది.
ఈ పసుపులో అన్నీ కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం వేసుకునే కర్రీస్ వల్ల దీంట్లోకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి మనం ఇది కర్రీలో వేసుకోవడం వల్ల. ఇంతేనండి, మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. నేను ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటానండి. పసుపు చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకి పసుపు కూడా పాడవదండి, చాలా బాగుంటుంది. ఏదైనా 8 డబ్బాలో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనకి ఎన్ని మంత్స్ అయినా కూడా అలానే స్టోరేజ్ ఉంటుందండి. నెక్స్ట్ టైం నుంచి మీరు ఇలాగే చేసుకోండి. ఇంతేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.